think I'm broken, love. Truths are unspoken. La, 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 la. I'm a millionaire. She got the value. ఎపిసోడ్ 48 న్యూ జర్నీ. విల్లాలోకొచ్చాక శివ సురభికి సెల్వని పరిచయం చేస్తాడు. శివ తాను వేరే స్టేట్ వెళ్తున్నట్లు సురభికి చెప్తాడు. తనకి తెలియకుండా ఈ ట్రిప్ ఏంటని సురభి ప్రశ్నించగా శివ చిరునవ్వు నవ్వి, విల్లా నీ పనితనం చూసిచ్చారు సురభి, అండ్ ఇప్పుడు నేను వెళ్లే వర్క్ ఏమంతా ఇంపార్టెంట్ కాదు. ఆ విషయంలో నిన్ను ఇబ్బంది పెట్టడం డైరెక్టర్లకు ఇష్టం లేదు. సో అలాంటప్పుడు మీ అసిస్టెంట్ డైరెక్టర్ అయిన నేను వెళ్తున్నాను అన్నాడు. అయితే నిన్ను నేను రిలీవ్ చేస్తున్నాను అని కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అన్న సురభి, ఇంతకీ నువ్వు బిజినెస్ ట్రిప్ కి ఎక్కడికి వెళ్తున్నావు, అక్కడ పనేంటి అని అడిగింది. నేను క్లయింట్స్ తో మాట్లాడటానికి బెంగళూరు సిటీకి వెళ్తున్నాను అన్నాడు శివ. ఓహో అని అన్నది సురభి. సురభికి శివ అలా వెళ్లటం హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇక్కడే ఉంటే ఆ సౌందర్య శివని కట్టిపడేస్తుందేమోనని డౌట్. అవును, ఎప్పుడు వెళ్తున్నావు? వెళ్ళేటప్పుడు నాకు కాల్ చేయి, మర్చిపోకు అన్నది సురభి. శివ తల ఊపి, తప్పకుండా కాల్ చేస్తాను సురభి, దాదాపు 1.5 months వరకు అక్కడే ఉండాల్సి వస్తుంది అని చెప్పి, ఇదిగో ఈ ఫోన్ నెంబర్స్ నీ దగ్గర ఉంచుకో, ఇవి నా బెస్ట్ ఫ్రెండ్ నెంబర్స్, నీకేం కావాలన్నా ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి కాల్ చేయి, సరేనా అని ఓ పేపర్ సురభికి ఇచ్చాడు. ఆ పేపర్ లోని నెంబర్స్ లో ఒకటి సురేందర్ నెంబర్ అయితే మరొకటి నందంది. సురభి ఎప్పుడు ఏ టైంలో కాల్ చేసినా లిఫ్ట్ చేసి తనకి హెల్ప్ చేయండి, నాకెప్పుడు పడితే అప్పుడు కాల్ లిఫ్ట్ చేయడానికి కుదరకపోవచ్చు అని సురేందర్ కి నందన్ కి ముందే చెప్పి ఉంచాడు శివ. ఇక్కడ సురభికి ఏ ప్రాబ్లం లేకుండా ప్రశాంతంగా ఉంటేనే నేను అక్కడ ప్రశాంతంగా వర్క్ చేసుకోగలను అని అనుకున్నాడు శివ. సరే శివ అని శివ ఇచ్చిన నంబర్స్ తన బ్యాగ్ లో పెట్టుకుంది సురభి. శివ ఫ్రెండ్స్ ఎవరో తనకు తెలీదు, కానీ శివ హైదరాబాద్ సిటీలో తనకంటూ కొంత సర్కిల్ ని పెంచుకున్నాడు. అది మాత్రం ఆమెకు అర్థమైంది. శివ మెల్లగా నవ్వాడు. చాలాసేపు ఫ్యామిలీ ఇష్యూస్, బిజినెస్ గురించి సురభి శివలు చాలా కాలం తర్వాత మాట్లాడుకున్నారు. సురభి తనకి కంపెనీలో వైస్ చైర్మన్ గా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఎంప్లాయీస్ గురించి, రీసెంట్ గా తాను డిజైన్ చేసిన డిజైన్స్ గురించి ఇలా చాలా టాపిక్స్ మాట్లాడింది. శివ